వార్త 15వ అధ్యాయము 5వ వచనము. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుండునో వాడు బహుగా ఫలించును. చాలు, కొంచెం. నాకు వేరుగా ఉండి మీరు ఏమీయూ చేయలేరు. చాలు. ఈరోజు మన వాక్య భాగ అంశం ఏమిటంటే, నాకు వేరుగా ఉండి మీరు ఏమీయూ చేయలేరు. మనలో చాలామంది మన జీవితంలో మనం ఏది సాధించినా కూడా నేను సాధించాను అని వారు మాట్లాడుతూ ఉంటారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు చాలా స్పష్టంగా మాట్లాడుచున్నారు, నాకు వేరుగా ఉండి మీరు ఏమీయూ చేయలేరు. ఎందుకంటే నీ దగ్గర ఎంత ఖరీదైన ఫోను ఉన్నా కూడా ఆ ఖరీదైన ఫోను పని చేయాలి అంటే దానికి ఏమి ఉండాలి అంటే చక్కటి ఛార్జర్ అనేది ఉండాలి. ఛార్జర్ అనేది లేకపోతే ఎంతటి ఖరీదైన ఫోన్ అయినా కూడా అది నిరుపయోగంగానే కనబడుతుంది. అట్లాగే మన జీవితాల్లో కూడా యేసు అనే అనుభవం లేకపోతే మన ఆత్మీయ జీవితము కూడా నిష్ప్రయోజనముగా మార్చబడుతూ ఉంటుంది. బైబిల్ గ్రంథములో మోషే ఎదుట ఎర్ర సముద్రం ఉంది. అందరూ మోషే ఆ కర్రను చాపగా ఎర్ర సముద్రం 2 పాయల్ని అయింది అనుకుంటారు. కానీ మోషేనే చెప్తాడు, దేవుడు లేకపోతే ఈ ఎర్ర సముద్రము 2 పాయలు అయ్యేది కాదు. దేవుని యొక్క శక్తి ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసింది. దావీదు కనబడుచున్నాడు, ఇదిగో గొలియాతును జయించడానికి దావీదు కంటే బలమైన వారు 40 రోజులుగా ఆ పాళెములో ఉన్నా కూడా ఎవరూ జయించలేకపోయారు. కానీ కేవలము దావీదు మాత్రమే ఎలాగూ జయించగలిగాడు అంటే దేవుని యొక్క బాహుబలం అతనికి తోడుగా ఉన్నది. కాబట్టి యుద్ధము దేవుడు దావీదు ద్వారా జరిగించాడు కాబట్టి గొప్ప కార్యములో యుద్ధంలో విజయం అనేది వచ్చింది. ఇక్కడ అపోస్తులు ఉన్నారు. అపోస్తులు జీవితాల్లో ఏం కనపడుతుందంటే భయము అనేది కనబడుచు ఉన్నది. ఏమీ చేతగాని వారిగా వారు ఉన్నప్పుడు పెంతెకొస్తు దినమున ఒకరోజు అందరూ ఒక గదిలో కూడుకుంటే వలన పరిశుద్ధాత్మ శక్తితో నింపబడిన వారిగా ఉన్నారు. కాబట్టి ప్రపంచానికి సువార్త అందించే అపోస్తులుగా దేవుడు వారిని బలపరిచిన వాడిగా ఉన్నాడు. నీ జీవితంలో కానీ నా జీవితంలో కానీ మనం ఏదైనా కలిగి ఉన్నామంటే అది దేవుని కృప అని ఒప్పుకునే గొప్ప సుగుణము నీలో ఉండాలి. దేవుడు లేకోకుండా నీవు నేను కూడా ఏమీ చేయలేం. ఆయన అంటున్నాడు, నేను నిజమైన ద్రాక్షావళిని అంటున్నాడు. నేను నిజమైన ద్రాక్షావళిని, నాలో ఎవరైతే మీరు అంటకట్టబడతారో వారు బహుగా ఫలిస్తారు అంట. మీరు కొమ్మలు, నేను ద్రాక్షావళిని. ద్రాక్షావళిలో నుంచి ఏమొస్తుందంటే జీవం వస్తుంది. ద్రాక్షావళిలో నుంచి ఏమొస్తుందంటే శక్తి అనేది వస్తుంది. ద్రాక్షావళిలోంచి ఏమొస్తుందంటే రక్షణ అనేది వస్తుంది. అంటే ఈ ద్రాక్షావళిలోని కొమ్మ, ఈ కొమ్మ అనేది ఈ చెట్టుకు అనుసంధానము చేయబడితే ఈ చెట్టులో నుంచి ఈ కొమ్మకి జీవము, ఈ చెట్టులోంచి కొమ్మకు శక్తి, ఈ చెట్టులోంచి కొమ్మకు ఏమొస్తుందంటే రక్షణ అనే అనుభవం అనేది వస్తూ ఉంటుంది. మనము అంటకట్టబడిన కొమ్మలుగా ఉన్నాం. ఆయనకు వేరుగా ఉండి మనం ఏమీ చేయలేం. ఒకవేళ ఆయనకు వేరుగా మనమైతే మన జీవితము నిష్ఫలంగా మార్చబడుతుంది. ఎండిపోయిన కొమ్మ వంటి అనుభవంగా మార్చబడుతుంది. ఒక ప్రాంతంలో ఒక మిషనరీ సువార్త పరిచర్య చేయించు ఉన్నప్పుడు ఆ పరిచర్యలో దేవుని యొక్క వాక్యాన్ని బట్టి బలపడిన ఒక వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తి అంటున్నవాడుగా ఉన్నాడు. ఆయన చెప్తున్న సాక్ష్యం ఏమిటంటే, యేసు నా జీవితంలో లేకపోతే నేను ఎండిపోయిన కొమ్మని. ఆయన నా హృదయంలోకి వచ్చి ఉన్నాడు కాబట్టి నా హృదయంలో ఆయన బట్టి నేను సంతోషిస్తున్నాను.
ఆయన బట్టి నేను సమాధానముగా ఉండగలిగిన వాడుగా ఉన్నాను. ఆయన నా జీవితంలో ఉన్నాడు కాబట్టే నేను మధురమైన ద్రాక్ష ఫలాలు ఫలించగలుగుతున్నాను అని ఆఫ్రికా దేశంలో యేసును ఆధారంగా చేసుకున్న, ద్రాక్షవల్లిని ఆధారంగా చేసుకున్న ఈ కొమ్మ దేవుని గురించి సాక్ష్యము అనేది చెబుతూ ఉన్నది. ఈరోజు పేతురు కూడా దేవుడు లేనప్పుడు, ఆయన సిలువుకు అప్పగించబడినప్పుడు ఏమయ్యాడు అంటే, నేను ఎరుగను అని ముమ్మారు అబద్ధమాడిన వాడిగా ఉన్నాడు. అంటే యేసు లేకపోతే పేతురులో ఆత్మీయత పోయింది. యేసు లేకపోతే దేవుని యొక్క ఆత్మ నడిపింపు అనేది పేతురులో లేకుండా పోయింది. అతడు ఒక ఎండిపోయిన కొమ్మలాగా తయారైన వాడిగా ఉన్నాడు. ఈరోజు నీ జీవితంలో అయినా నా జీవితంలో అయినా దేవునికి వేరుగా ఉండి మనము ఏమీ కూడా చేయలేం. దేవునితో పాటు మనం అనుసంధానం చేయబడితే, ద్రాక్షవలైన యేసుక్రీస్తు ప్రభువారితో కొమ్మలము అయిన మనము అంటు కట్టబడబడితే, ఆయనలోంచి మనము ఎదగగలిగితే మన కుటుంబాలు ఎలాగుంటాయి అంటే ఆశీర్వాదకరంగా ఉంటాయి. కుటుంబాలలో ప్రేమ అనేది నింపబడి ఉంటుంది. కుటుంబాలు వెలుగుమయముగా ఉంటాయి. దేవుడు అంటున్నాడు, మీరు లోకమునకు వెలుగై ఉండండి అంటున్నాడు. అంటే ఈరోజు ఎవరైతే దేవుణ్ణి ఆధారంగా చేసుకునే వారుగా ఉంటారో, ఆ ఆధారంగా చేసుకున్న వారి కుటుంబాలు క్రీస్తు యొక్క వెలుగును ఇతరులకు చూపించేవారుగా ఉంటారు. క్రీస్తు యొక్క వెలుగును వారు కలిగిన వారుగా ఉంటారు. ఇంకొంచెం నేను లోతుగా చెప్తున్నాను. ఇక్కడ యేసు లేకోకుండా చాలా కుటుంబాలు పైకి బాగానే కనబడుతూ ఉంటాయి. ఈ కుటుంబం బాగానే ఉంది కదా అనుకుంటారు, కానీ లోపల మాత్రం ఏమేముంటుందంటే ఘర్షణాపూరితమైన తగాదాలు అనేవి కనపడతాయి. లోపల కుటుంబంలో ప్రేమ ఉండదు, లోపల కుటుంబాల్లో శాంతి అనేది ఉండదు. యేసు కేంద్రముగా ఏ కుటుంబం అయితే ఉంటుందో ఆ కుటుంబము సమాధానముతోనో నెమ్మదితోనో ప్రేమతోనో నింపబడుతుంది. ఏ కుటుంబం అయితే ఈ అనుభవాలతో నింపబడుతుందో ఆ కుటుంబం యొక్కలోని మనుషులే కానీ వారి జీవన విధానమే కానీ ఇతరులకు మాదిరికరంగా ఉంటుంది. వారు దేవుని యొక్క వెలుగును ఇతరులకు చూపించగలుగుతూ ఉంటారు. అంటే యేసు చేత మనము అంటకట్టబడితే, అంటకట్టబడిన కుటుంబము దేవుని యొక్క వెలుగును చూపించేదిగా ఉంటుంది. నా ప్రశ్న ఏమిటి అంటే, మీ చుట్టుపక్కల ఉన్న కుటుంబాల మధ్య మీరు దేవుని కలిగిన వారుగా ఉన్నారు. దేవుని కలిగిన మీరు దేవుని యొక్క వెలుగును ఎంతవరకు మీ అన్నదమ్ముల మధ్య, రక్త సంబంధికుల మధ్య, చుట్టూ ఉన్న కుటుంబాల మధ్య దేవుని యొక్క వెలుగును మీరు చూపించగలుగుతున్నారు? వారు దేవుని నమ్ముకున్నారు అని మీ గురించి సాక్ష్యం చెప్తున్నారా? వారు దేవుని నమ్ముకున్నారు, ఆదివారం ఎన్ని పనులు ఉన్నా గుడి మానరు అని మీ వెలుగును గురించి, మీ వెలుగు వారికి చూపించగలుగుతున్నారా? వారు దేవుని నమ్ముకున్నారు, మనం ఎన్ని ఫంక్షన్లను ఆదివారం పెట్టినా వారు రారు, వారు రావాలంటే మనం ఆదివారం కాకుండా ఇంకే రోజైనా సరే మనము ఫంక్షన్ చేసుకుందాం అన్న ఆలోచన మిమ్మల్ని బట్టి మీ బంధువులు చేయగలుగుతున్నారా? ఎందుకంటే చాలా సందర్భాల్లో అతిశయమని కాదు కానీ దైవ సేవకులు యొక్క కుటుంబాలను బట్టి, వారి యొక్క సేవను బట్టి అనేక మంది వారి సేవను గమనించిన ఆ యొక్క బంధువులే కానీ రక్త సంబంధికులే కానీ, ఇదిగో మనకి ఆదివారం అందరికీ అనుకూలమే, చుట్టాలే కానీ ఎంప్లాయీసే కానీ అందరూ ఆదివారమే వస్తారు కాబట్టి ఆదివారం పెడితే సక్సెస్ అవుతుంది ఈ ఫంక్షన్స్ అని వారు అనుకున్నారు. కానీ ఇలా దైవ సేవకులు లేకోకుండా మనము ఎలాగూ మన స్నేహితులు, మన రక్త సంబంధికులు ఉంటే సరిపోతుందా, మన ఆత్మీయులు కూడా ఉండాలి కదా అని వారు దైవ సేవకులను అర్థం చేసుకుని ఏం చేస్తున్నారంటే ఆదివారం కాకోకుండా ఇంకే రోజైనా మనము ఈ కార్యక్రమాన్ని మనము కొనసాగిద్దాం, ఈ కార్యక్రమాన్ని జరిగించుకుందాం అని దైవ సేవకులను బట్టి ఆదివారం కాకోకుండా వేరొక రోజు ఆ కార్యక్రమాన్ని జరిగించడానికి వారి యొక్క కుటుంబాల్లో పూనుకుంటున్న వారుగా ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగునగాక. ఇది ఒక దైవ సేవకులతోనే ఈ యొక్క అనుభవాలు అంతం కాకూడదు, అది మిమ్మల్ని బట్టి కుటుంబాల బట్టి కూడా ఈ అనుభవాలు కొనసాగించబడునుగాక. కొంచెం గట్టిగా చెప్దాం. ఇది మన వెలుగును చూపించడం అంటే.
దేవుని కేంద్రంగా కలిగిన వారు వారి యొక్క వెలుగును చూపెడతారు, ఇతరులకు వారు వెలుగును చూపెడుతూ ఉంటారు. ఎందుకంటే ఇంటిలో ఎంత గొప్ప ఇల్లు అయినా సరే, సాయంత్రం వేళ చీకటి సమయంలో ఆ ఇంట్లో ఎంత గొప్ప ఫర్నిచర్ ఉన్నా, ఆ ఇంట్లో ఎంత గొప్ప సీలింగ్ ఉన్నా, ఆ ఇంట్లో ఎంత గొప్ప పెయింటింగ్ ఉన్నా కూడా ఆ ఇంటిలో కరెంటు అనేది లేకపోతే, లైట్ యొక్క వెలుగు అనేది లేకపోతే ఆ ఇంటి యొక్క సౌందర్యం అనేది ఎవరికి కనబడదు. అలాగే క్రైస్తవులు కుటుంబాలు కూడా దేవుని యొక్క ప్రేమ ఆ ఇంటిలో లేకపోతే ఆ ప్రేమ ఇతరుల మధ్య వారి జీవితాలను వెలుగుమయముగా చూపించదు. ఈరోజు నీ జీవితం ఎలాగుండాలంటే, లైట్ వేసినప్పుడు ఆ ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు ఎలాగైతే అందంగా కనపడతాయో, దాని యొక్క సౌందర్యం కనపడుతుందో, మనం ఈ లోకంలో దేవుని వెలుగుగా ఉన్నప్పుడు సంఘం యొక్క సౌందర్యము నీ ద్వారా ఇతరులు గుర్తించునుగాక, కుటుంబం యొక్క సౌందర్యం నీ ద్వారా ఇతరులు గుర్తించునుగాక. మనము ఎలాగూ ఉండాలంటే, దేవుని చేత అంటగట్టబడిన వారు వెలుగు కలిగిన వారుగా ఉంటారు. కుటుంబాల్లో ఏముంటుందో తెలుసా? వెలుగు ఉంటుంది. దేవుడు లేని కుటుంబాలు, దేవుని చేత ఈ కుటుంబాలు అంటగట్టబడకపోతే ఆ కుటుంబాల్లో ప్రేమ చల్లారిపోతుంది. 15:5 ఏమన్నాడు? ఇదిగో నాతో మీరు అంటగట్టబడకపోతే మీరు ఫలించరు అంటున్నాడు. ఫలించిన తీగ బయట పారవేయబడుతుంది అంటున్నాడు. దేవునితో అంటగట్టబడిన వారు మాత్రమే ప్రేమలో వర్ధిల్లు వారుగా ఉంటారు. యేసు లేని కుటుంబము ఎలాంటిది అంటే, ఆ యొక్క ఆరిపోయిన కొవ్వొత్తు లాంటిది, వెలుగులేని కొవ్వొత్తు లాంటిది. యేసు ఉన్న కుటుంబము వెలుగుచున్న కొవ్వొత్తు లాంటిది. లోతు యొక్క కుటుంబంలో దేవుని భయము లేదు కాబట్టి ఆ కుటుంబం మొదట దేవుని భయం ఉంది. ఒక చోటకు వెళ్ళినప్పుడు ఆ కుటుంబంలో దేవుని భయం లేదు. దేవుని భయం అనేది లేకపోవడం వలన ఆ కుటుంబము అంధకారంలో పడిపోయింది. ఎఫెసీ సంఘముతో దేవుడు అంటున్నాడు, ప్రకటన రాసిన గ్రంథం 2వ అధ్యాయము 4వ వచనంలో, ఇదిగో మొదట మీకున్న ప్రేమను మీరు మరిచితిరి. ఏ కుటుంబంలో అయితే యేసు లేడో ఆ కుటుంబంలో దేవుని యొక్క ప్రేమ మరుగైపోతూ ఉంటుంది. ఫ్యామిలీలో ఏముండవచ్చు? డబ్బు ఉండవచ్చు, జ్ఞానం ఉండవచ్చు, అధికారం ఉండవచ్చు, హోదా ఉండవచ్చు, పరపతి ఉండవచ్చు. ఎన్ని ఉన్నా ఆ ఇంటిలో యేసు లేకపోతే ఆత్మీయత విషయంలో కానీ ప్రేమ విషయంలో కానీ వారు నిరుపేదలే. భార్యాభర్తలే కానీ, తల్లిదండ్రులే కానీ, పిల్లలే కానీ, వారి కుటుంబంలో ఎన్ని సౌకర్యాలు ఉన్నా కూడా వాటిని బట్టి ఆ కుటుంబంలో ఏమి ఉండదంటే ప్రశాంతత అనేది ఉండదు, సమాధానం అనే అనుభవము ఆ కుటుంబంలో ఉండదు. దేవుడి అన్న కుటుంబము ఎలాగుంటుందంటే అది వెలుగుగా మారుతుంది. వెలుగుగా మారుతుంది. ఎందుకంటే ఎవరి జీవితాల్లో దేవుడు ఉంటాడో, ఎవరి కుటుంబాల్లో దేవుడు ఉంటారో వారి జీవితాలే కానీ కుటుంబాలు కానీ ఇతరులకు ప్రోత్సాహకరంగా ఉంటాయి, ఇతరులకు మాదిరికరంగా ఉంటాయి, ఇతరులకు వారు వెలుగునిచ్చేవారుగా ఉంటారు. యెహోషువ రాసిన గ్రంథం 24వ అధ్యాయము 15వ వచనములో యెహోషువ అంటాడు, నేనును నా ఇంటి వారందరూ యెహోవాను సేవించెదము అంటాడు. అంటే ఈయన కుటుంబంలో దేవుని యొక్క వెలుగు ఉన్నది కాబట్టి మీరు ఏదైనా చేసుకోండి, నేను నా కుటుంబము దేవుణ్ణి సేవిస్తాం అని దేవుని యొక్క వెలుగును గురించి యెహోషువ మాట్లాడుచున్నాడు. బైబిల్ గ్రంథములో ఆకుల ప్రిస్కుల అని వారు కనబడుచున్నారు. భార్యాభర్తలు కుటుంబంగా ఉన్నవారుగా ఉన్నారు. వారు పరిచర్యలో పౌలు యొక్క సువార్త సేవలో వారు ఎంతో సహకారులుగా ఉన్నవారుగా ఉన్నాం. బైబిల్ గ్రంథములో ఆదర్శమైన దంపతులు ఎవరైనా ఉన్నారు అంటే మొట్టమొదటగా ప్రతి ఒక్క దైవ సేవకుడు ఎవరి గురించి ఎక్కువగా మాట్లాడతాడు అంటే ఆకుల ప్రిస్కిల్లా గురించే మాట్లాడతాడు. మిగిలిన దైవ సేవకులలో ఆ భార్యాభర్తల్లో ఏదో ఒక కొంచెం డిస్టర్బెన్స్ కనబడుతుంది, కానీ ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్గా భార్యాభర్తల గురించి దైవ సేవకుడు మాట్లాడాలి అంటే ఆకుల ప్రిస్కిల్లానే కనబడతారు. అంటే వారిలో ఉన్న దైవికమైన ప్రేమ యొక్క వెలుగు ఇతరులకు వారి జీవితము ఆధ్యాత్మిక జీవితమే కానీ కుటుంబ జీవితమే కానీ సంసారిక జీవితమే కానీ అనేక మందికి మాదిరిగానో అనేక మంది మధ్య వెలుగుగానో ఆ కుటుంబము కనబడుచు ఉన్నది.
దేవుడు ఏ కుటుంబంలో ఉంటాడో ఆ కుటుంబంలో ఏముంటుందంటే వెలుగు అనేది ఉంటుంది. ఒక గ్రామం ఉంది, ఆ గ్రామంలో కరెంటు పోయింది. కరెంటు పోయినా అదే గ్రామంలో ఒక కుటుంబంలో కరెంటు అనేది వెలుగు అనేది వెలుగుచ్చు ఉన్నది. చుట్టుపక్కల ఇండ్లు వారందరూ కూడా వారింట్లో కరెంట్ లేదు కాబట్టి ఈ ఇంట్లో ఉన్న వెలుగును బట్టి ఆ వెలుగులోకి చాలామంది ఆ చీకటిలోంచి ఏం చేశారంటే వెలుగులోకి చుట్టుపక్కల ఉన్న ఇండ్లు వారందరూ కూడా వచ్చేసారు. వెలుగు ఏం చేస్తుందంటే చీకటిలో నుంచి వాళ్ళందరినీ ఒక చోటకి నడిపించేలా చేసింది. ఈ వెలుగు ఎలాగ సాధ్యమవుతుంది అంటే అది దేవుని ప్రేమ. ఎవరి కుటుంబంలో అయితే, ఎవరి జీవితంలో అయితే ఈ దేవుని ప్రేమ ఉంటుందో ఆ ప్రాంతంలో వారు చాలా భేదవారే, కానీ వారు దేవుని ప్రేమ కలిగి ప్రతిరోజు వారు కుటుంబ ప్రార్థన చేసేవారు. మార్గ మధ్యంలో వారు చిన్న పూరు గుడిసే, కానీ పూరు గుడిసే అయినా ఆ ప్రాంతానికి దేవుని చేర్చుకున్న కుటుంబంగా ఈ కుటుంబము, దేవుని చేర్చుకున్న ఇల్లుగా ఈ ఇల్లు ఉంది. ఆ ప్రాంతంలో వారిది పూరి గుడిసే అయినా, వారి చిన్నవారైనా, వారి పేదవారైనా అనేక మంది వీరు దేవుని తెచ్చుకుంటున్న బట్టి ఈ వెలుగులోనికి వచ్చి దేవుని బట్టి వారు సమాధానముగా వారి జీవితాలు కట్టుకుంటున్న వారుగా ఉన్నారు. ఈరోజు నీ జీవితంలో అయినా నా జీవితంలో అయినా దేవుని చేత మనము అంటగట్టబడిన వారుగా ఉన్నట్లయితే ఇతరులు మన యొక్క వెలుగులో ఏం చేస్తారంటే ఆశ్రయము పొందువారుగా ఉంటారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కుటుంబము వెలుగులో ఉండడానికి కారణం ఏమిటి? ఏ కుటుంబం అయితే ప్రార్థనా అనుభవం ఉంటుందో ఆ కుటుంబము సమాజంలో వెలుగుమయముగా ఉంటుంది. 1 తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో అంటాడు, మీరు ఎల్లప్పుడూ ప్రార్థన చెయ్యండి. అంటే ప్రతిరోజు ఆ కుటుంబం ఏముందంటే కుటుంబ ప్రార్థన ఉన్నది. కుటుంబ ప్రార్థనలో దేవుడిని కేంద్రంగా కలిగిన ఆ కుటుంబం కనబడుతుంది. కాబట్టి ఆ కుటుంబం ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తుంది. రెండవది, ఆ కుటుంబము వాక్యము చేత నింపబడి ఉంది. అంటే ఈరోజు నీ జీవితంలో కానీ కుటుంబంలో కానీ దేవుని యొక్క వాక్యం ఉన్నట్లయితే, వాక్యము నీ కుటుంబం మీద ఏలుబడి చేసినట్లయితే, ఏలుబడి చేసిన వాక్యము నిన్ను ముందుకు నడిపిస్తుంది. కీర్తనలో 119వ అధ్యాయము 105వ వచనంలో ఏముంటుందంటే, నీ వాక్యము నా పాదములకు దీపము. అంటే ఏ కుటుంబంలో అయితే వాక్యం ఉంటుందో ఆ వాక్యం అనే వెలుగు వారిని సరి అయిన త్రోవలో నడిపించేదిగా ఉంటుంది. ఇప్పుడు ఈ యొక్క కుటుంబం గురించి చూస్తున్న ఈ కుటుంబం ఎలాగుందంటే సంఘముతో కలిసిపోయింది. ఈ కుటుంబం వెలిగించబడాలి అంటే సంఘంతో కలిసిపోవాలి. అనేకులు మానుకున్నట్లుగా మీరు మానుకొనక, హెబ్రీ రాష్ట్రపత్రిక 10వ అధ్యాయం, మీరు సమాజముగా కూడుకొనడి అంటున్నాడు. అంటే ఏ కుటుంబం అయితే సమాజముగా కూడుకుంటూ ఉంటుందో అక్కడ సమాజంగా కూడుకున్న వారి మధ్య అనుబంధం అనేది ఉంటుంది, సహవాసం అనేది ఉంటుంది. ఈ సహవాసంలోని కొంతమంది ప్రజ్ఞులైన వారు ఉంటారు, జ్ఞానము కలిగిన వారు ఉంటారు, ప్రొఫెషనల్స్ ఉంటారు, అనుభవం కలిగిన వారు ఉంటారు. వారి ప్రోత్సాహము ఈ కుటుంబానికి అందించబడుతుంది. సహవాసం వలన వారి యొక్క నైపుణ్యమే కానీ వారి యొక్క అనుభవమే కానీ మనకు ఎలాగుంటుందంటే ప్రోత్సాహంగా అందించబడుతుంది. ఒక కుటుంబము ఎప్పుడు వెలిగించబడుతుంది అంటే ఆ కుటుంబంలో ప్రార్థనా అనుభవం ఉన్నప్పుడు, దేవుని కేంద్రంగా ఆ కుటుంబము దేవుని వాక్యాన్ని పట్టుకొని వారి మార్గాలు సరిచేసుకున్నప్పుడు, ఆ కుటుంబము సంఘముతో కలిసినప్పుడు ఆ కుటుంబం ఎలాగుంటుందంటే ఆ వెలుగుమయముగా దేవుణ్ణి వెలిగించే, దేవుని కొరకు వెలిగే కుటుంబంగా మార్చబడుతుంది. ఒక బొగ్గు అగ్నిలో మండుచున్నప్పుడు దాన్ని బయటకు తీసినప్పుడు ఏం జరుగుతుంది అంటే అది ఆరిపోతుంటుంది. కానీ అదే బొగ్గును వేరొక బొగ్గుల్లో వేసినప్పుడు అది కణకణలాడే అగ్ని కణలాగా మంటబడుతుంది. నీలో దైవికమైన ఆసక్తి ఉన్నది. ఒక్కడిగా ఉంటే ఆసక్తిని నువ్వు రగిలించలేవు, కానీ సమాజంలో నువ్వు కూడుకోవడం వల్ల ఈ దైవికమైన ఆసక్తి చేత నువ్వేం చేస్తావు అంటే రగిలించబడతావు. నూతనమైన ఉజ్జీవము దేవుడు నీలో ఏం చేస్తారంటే నెలకొల్పవాడుగా ఉంటాం. ఏ కుటుంబం అయితే దేవుణ్ణి కేంద్రంగా ఉంటుందో, శ్రద్ధగా వినండి, నాకు వేరుగా ఉండి మీరు ఏమియో.
ఏ కుటుంబం అయితే దేవుని కేంద్రంగా ఉంటుందో ఆ కుటుంబంలో ఏముండవు అంటే తగాదాలు ఉండవు. ఆ కుటుంబంలో ఏముండవు, తగాదాలు. ఎందుకంటే కొలస్సీ రాసిన పత్రిక 3:15 ఆయన అంటాడు, ఇదిగో క్రీస్తు యేసు మనసుంది, మీ అంతరంగములకును ఏం చేయాలంటాడు, దీన్ని హత్తుకొనుండి అంటున్నాడు. దేవుని యొక్క మనస్సు, దేవుని యొక్క ప్రేమను. అంటే ఎవరి జీవితంలో దేవుని కేంద్రంగా ఉంటారో వారి జీవితాల్లో, వారి కుటుంబాల్లో ఏముండవు అంటే తగువుల మధ్య కూడా వారు శాంతంగా ఉంటారు. నిజంగా నేను చెప్తున్న మాట, ప్రసంగిస్తున్న దైవ సేవకుల కుటుంబంలో అయినా, వింటున్న మీ కుటుంబంలో అయినా ఏదో తగు ఉంటుంది. తగు లేకపోతే మానవునికి ఏముండదంటే కాలయాపన కూడా ఉండదు, కాలం కూడా గడవదు. చాలా సందర్భాల్లో తగువులనే లేకపోతే అసలు మనిషి కూర్చుంటే మాటలు కూడా ఉండవు. అర్థమవుతున్నాయా? తగువులే లేకపోతే ఒక మనిషి కూర్చుంటే ఏముండవు, ఆ మాటలు ఉండవు. తగువులే లేకపోతే ఏముండదు, ఆ సంభాషణలు కూడా ఉండవు. అయితే నేను చెప్తున్న తగువుల మధ్య కూడా మనుషులు ఎలాగుంటారు అంటే ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఎలాగ ఉండగలుగుతారు? ప్రశాంతంగా ఉండగలుగుతారు ఎవరైతే యేసును కేంద్రంగా కలిగిన వారుగా ఉంటారు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు ఒకసారి సముద్రం గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు సముద్రంలో గొప్ప తుఫాను వచ్చింది. సముద్రం యొక్క అలలు కూడా నెమ్మది లేకుండా కనబడుచు ఉన్నాయి. కానీ దేవుడు ఏం చేశాడంటే సముద్రాన్ని గద్దించిన వాడుగా ఉన్నాడు, ఆ తుఫాన్ని గద్దించిన వాడుగా ఉన్నాడు. అన్నీ కూడా నిమ్మళమైపోయాయి. అక్కడ ఏమొచ్చిందంటే ప్రశాంతత అనే అనుభవము అక్కడ ఏలుబడి చేస్తుంది. అంటే ఎవరి కుటుంబాల్లో అయితే దేవుని యొక్క ఏలుబడి ఉంటుందో ఆ ఏలుబడిలో తగువులు ఉండవచ్చు, ఆ ఏలుబడిలో మనస్పర్ధలు ఉండవచ్చు. కానీ ఆ వాక్యం ఏం చేస్తుందంటే అక్కడ ఉన్న పరిస్థితులను నిమ్మళపరుస్తుంది. అక్కడ ఉన్న పరిస్థితులు ఏం చేస్తుంది? ఆ నిమ్మళపరుస్తుంది. ఈరోజు జీవితంలో, నీ జీవితంలో ఎన్ని తుఫానులు వచ్చినా దేవుని కేంద్రంగా కలిగి ఉన్నట్లయితే ఆ జీవిత తుఫానుల మధ్య దేవుడు నీకు ప్రశాంతత దయచేయునుగాక. ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం. ఎందుకంటే ఒక కుటుంబం ఉంది, ఆ కుటుంబము తగాదాలతో నిండిపోయింది. భర్తకేమో చాలా ఒత్తిళ్ళు, పని ఒత్తిళ్ళు ఉన్నాయి. భార్యకేమో చాలా రకాలైన నిరాశలు ఉన్నాయి. ఆ బిడ్డలకేమో చాలా రకాలైన బాధలు ఉన్నాయి. ఇన్ని అనుభవాల మధ్య, భర్త ఏమో ఒత్తిళ్ళ మధ్య, భార్య ఏమో నిరాశ మధ్య, బిడ్డలేమో బాధల మధ్య ఆ కుటుంబంలో ఏమున్నాయి అంటే తగాదాలు అనేవి కనపడుచు ఉన్నాయి. అలాంటి తగాదాల అనుభవాల మధ్యలో నీలాంటి నాలాంటి వాడు ఇదిగో 3 రోజులు మీటింగులు జరుగుతూ ఉన్నాయి. దైవ సేవకుడు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు, కాబట్టి దేవుని యొక్క వర్తమానం విన్నాం రండి, మన కుటుంబాలను కడుతుంది అని నీవు ప్రేరేపించబడి వారిని ఎవరినో మందిరానికి నడిపించావు. అటువంటి అనుభవాలు ఖచ్చితంగా వారి ఇంట్లో జరిగే విషయమే అన్నట్లుగా ఈ తగాదా గురించి దైవ సేవకుడు చెబుతున్నాడు. భర్త ఏమో ఒత్తిళ్ళ మధ్య, భార్య ఏమో నిరాశల మధ్య, బిడ్డలేమో బాధల మధ్య ఉండి తగువులు అనేవి కనపడుచున్నప్పుడు దేవుని యొక్క వాక్యము ఆ కుటుంబాన్ని దర్శించింది. ఆ వాక్కు వారి యొక్క హృదయాన్ని దర్శించింది. తగువులు తగ్గాయంటే తగువులేం తగ్గల, తగువులు తగ్గాయంటే తగువులేం తగ్గల. కానీ అంత తగువుల మధ్యలో కూడా కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేయడం ప్రారంభించారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అంత తగువుల మధ్య కూడా పాటలు పాడడం ప్రారంభించారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇది నిదానంగా ఈ అనుభవం ఏం చేస్తుందంటే తగువులు తగ్గినాయి అంటే తగ్గల, ఇంకట్లాగే ఉన్నాయి. కానీ వారందరూ ఏకీభవించి ఒక్క దేవునికి ఆరాధించడం ప్రారంభించిన వారుగా ఉన్నారు. హల్లెలూయా. ఈ అనుభవం ఏం చేస్తుందంటే ఆ యొక్క తగువులను అణిచివేస్తుంది. ఆ తగువులను ఏం చేస్తుంది? అణిచివేస్తూ ఉంది. ఏ కుటుంబంలో అయితే ప్రార్థనా వాతావరణం ఉంటుందో వారిగా దేవుని ప్రేమను బట్టి సమాధానం పడితే సంతోషం. కానీ ఒకవేళ దేవుని ప్రేమతో కనుక వారు వెళ్ళినట్లయితే తగువులు తగ్గకపోయినా కూడా సమాధానంతో వారు బ్రతకగలుగుతారు. ఇట్లాగే ఒక ప్రాంతంలో తల్లిదండ్రులు చనిపోయారు. తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత అన్నాజీళ్ళు ఉన్నారు. అన్నాజీళ్ళ మధ్య ఆస్తి పంపకాల మధ్య తేడా వచ్చింది. ఈ ఆస్తి పంపకాల మధ్య తేడా రావడం వలన ఏం జరిగిందంటే కోర్టు వరకు వెళ్ళింది ఇష్యూ.
కోర్టులో కూడా చాలా విషయాలు ఎక్సలేట్ చేసుకుంటూ ఉన్నారు. 2 సంవత్సరాల్లో ఆ కుటుంబం మధ్య మాటలు లేవు, రాకపోకలు కూడా లేవు. కానీ సహోదరుడు దేవుని నమ్ముకున్నవాడు, మందిరానికి వెళుతున్నవాడుగా ఉన్నాడు. ఒకరోజు దేవుని యొక్క వాక్కు అతని యొక్క హృదయాన్ని దర్శించింది. ఆ దర్శించిన హృదయాన్ని బట్టి అతను అంటున్నవాడుగా ఉన్నాడు, ఇదిగో ఆస్తుల కన్నా సంబంధ బాంధవ్యాలు ముఖ్యం, బంధాలు ముఖ్యం అన్న విషయం అతను అర్థం చేసుకున్నాడు. వెంటనే తన సహోదరు దగ్గరికి వెళ్ళి, కొంత కఠినంగా ఉన్నాను, తప్పుగా అనుకోవద్దు అని రాజీ పడిన వాడిగా ఉన్నాడు. ఈమె కూడా ఏదైనా మన కుటుంబంలో శాంతి నెలకొల్పాలంటే ఈ యొక్క ఆస్తులు నెలకొల్పవు, దేవుని యొక్క వాక్యమే శాంతి నెలకొల్పుతుందని ఆమె దేవుని నమ్ముకుంది. కాబట్టి దేవుని బట్టి వారి మధ్య ఏమొచ్చిందంటే సమాధానపరమైన వాతావరణం వచ్చింది. కోర్టు కేసులు పోయినాయి అంటే కోర్టు కేసులు అట్లాగండి, అర్థం చేసుకోండి. కోర్టు కేసులు అలాగే ఉన్నాయి, కోర్టు కేసులు అలాగే కొనసాగుతూ ఉన్నా వారి మధ్య సమాధానం అనేది ఉన్నది. హల్లెలూయా. త్వరలో ఆ సమాధానం కూడా అదే విధముగా నడిచినట్లయితే దేవుడు ఆ కోర్టు కోశ విషయంలో ఒక సెటిల్మెంట్ ద్వారా కుటుంబాన్ని స్థిరపరచును గాక. అంటే దేవుని ప్రేమను బట్టి ఇప్పుడు వారి మధ్య ఏమొచ్చిందంటే, తగువులు అంటే పూర్తిగా పోయినాయి అంటే పూర్తిగా పోలా, కానీ తగువుల మధ్య కూడా వారు ఎలాగున్నారు, సమాధానం. ఎందుకంటే నేను వాస్తవ రూపం చెప్తున్నా. దేవుడు నమ్ముకున్నారు, ఆశ్చర్యం జరిగిపోయింది, దేవుడు నమ్ముకున్నారు, అద్భుతాలు జరిగిపోయినాయి, నేను వాస్తవ రూపంగా మేము మాతో మాట్లాడుతున్నాను. ఏ కుటుంబంలో అయితే దేవుని కేంద్రంగా ఉంటారో ఆ కుటుంబంలో తగువులు ఉంటాయి, కానీ తగువుల మధ్య కూడా వారు ఎలాగుంటారు అంటే సమాధానముగా వారి జీవనం కొనసాగిస్తూ ఉంటారు. ప్రతి కుటుంబంలో కూడా ఈర్ష్య ఉంటుంది, ప్రతి కుటుంబంలో కూడా ద్వేషం ఉంటుంది, ప్రతి కుటుంబంలో కూడా ఇగోలు ఉంటాయి. వీటన్నిటిని మనము సొంతంగా డీల్ చేసామనుకో, దేవుడు లేకోకుండా మనము సొంతంగా డీల్ చేస్తే ఏమవుతుందంటే అక్కడ కోపాలకు అవకాశం ఉంటుంది, మాటల ద్వారా గాయాలకు అవకాశం ఉంటుంది, ఎన్నో ఇబ్బందికరమైన అనుభవాలు అక్కడ ఏం చేస్తాయి అంటే ఏలుబడి చేస్తాయి. ఇక్కడ 2 అన్నదమ్ములు ఉన్నారు, కయీను హేబేలు. వారి మధ్య అసూయ వచ్చింది, ద్వేషం వచ్చింది, సొంతంగా డీల్ చేయడం ప్రారంభించాడు కయీను. కాబట్టి ఏం జరిగిందంటే అక్కడ మరణం అనేది వచ్చింది. అక్కడ ఏమొచ్చింది, మరణం అనేది వచ్చింది. అట్లాగే ఇక్కడ ఇంకొక వ్యక్తి కనపడుతున్నాడు, అక్కడ కూడా అసూయ కనపడుతుంది, అక్కడ కూడా ద్వేషం కనపడుతుంది. కానీ ఇక్కడ ఉన్న యేసేపు సొంతంగా డీల్ చేయట్లా, దేవుని కేంద్రంగా పెట్టుకొని ఆయన ఆ యొక్క సమస్యను డీల్ చేస్తున్నాడు. కాబట్టి దేవుడు అతని యొక్క హృదయంలో క్షమాపణ ఇచ్చాడు, దేవుడు అతని హృదయంలో సహోదరుల పట్ల ప్రేమనిచ్చాడు. కాబట్టి ఆయన అంటున్నాడు, అన్నయ్య ఇది జరిగిందంతా మన మేలు నిమిత్తమే, జరిగిందంతా మన మేలు నిమిత్తమే అంటున్నవాడుగా ఉన్నాడు. స్తెఫను రాళ్ల చేత కొట్టబడుచున్నాడు, రాళ్ల చేత కొట్టబడుచు ఉన్నా కూడా అతని ముఖము కోపంతో నిండిపోవాలి. కానీ ఆయన ముఖం ఎలాగుందంటే దేవదూత ముఖం వెళ్ళి ప్రకాశిస్తుంది. బయట చూస్తే తగువ కనపడుతుంది, కానీ స్టెఫను యొక్క అంతరంగం చూస్తే ప్రశాంతత కనపడుతుంది. ఈ సమస్యను స్టెఫను డీల్ చేయడంలా దేవుని కేంద్రంగా పెట్టుకుని డీల్ చేస్తున్నాడు. యేసేపు తన సమస్యను తాను డీల్ చేయడంలా దేవుని కేంద్రంగా పెట్టుకుని డీల్ చేశాడు. కాబట్టి సహోదరులతో సంతోషంతో నింపబడిన వాడిగా ఉన్నాడు. జరిగిపోయిన నష్టం వాళ్ళు ఏమైనా కొట్టారా, జరిగిందే ఆ నష్టం ఏమీ పూరించలా, జరిగిన నష్టం పూరించకపోయినా యేసేపు పనులతో సమాధానంగా సంతోషంగా ఉన్నాడు కదా. కయీను సొంతంగా డీల్ చేశాడు. కాబట్టి అక్కడ ఏం జరిగిందంటే గొప్ప మరణం అనేది ఆ కుటుంబంలో జరిగింది. ఈరోజు నీ జీవితంలో నా జీవితంలో సరే దేవుడు ఏం చేస్తాడు అంటే దేవుని కేంద్రంగా మనము మార్చుకున్నట్లయితే మన రియాక్షన్స్ మార్చేస్తాడు. మనుషుల మధ్య పోట్లాటలు ఉంటాయి, పోట్లాటల మధ్య మన రియాక్షన్స్ అన్నీ మార్చేస్తారట. రోమీ రాసిన పత్రిక 12వ అధ్యాయము 18వ వచనము, శక్యమైతే మీకు చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండండి. శక్యమైతే సమస్తమైన మనుషులతో మనం ఎలాగ ఉండాలంటున్నాడు, సమాధానముగా ఉండాలి. ఇది నీ వల్ల సాధ్యమవుతుందా? దేవుడు లేకుండా, దేవుని ప్రేమ లేకుండా ఇది నీ వల్ల సాధ్యమవుతుందా? ద్రాక్షవల్లి నేను, తీగల మీరు. ద్రాక్షవల్లి నాలో జీవం ఉంది, ద్రాక్షవల్లి నాలో ప్రేమ ఉన్నది,
ద్రాక్షవల్లి నాలో రక్షణ ఉన్నది. ఇది నాలో నుంచి మీలోకి వస్తేనే కానీ ప్రేమ, ఈ జీవము నాలోంచి మీలోకి వస్తేనే కానీ మీరు ఫలించలేరు అని దేవుడు అంటున్నాడు. దేవుడు లేకుండా నువ్వు ఎవరినైనా ప్రేమించగలుగుతావా? దేవుడు కేంద్రంగా లేకుండా నువ్వు ఎవరినైనా క్షమించగలుగుతావా? మన మందిరంలోనే దేవుని కేంద్రంగా ఉన్నారు కాబట్టి చాలా విషయాల్లో తగువులు చంపేసుకుంటున్న వారుగా ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నాకు తగువులొద్దు అని దేవుని కేంద్రం కలిగిన వారుగా ఉన్నారు కాబట్టి, అంటే భవిష్యత్తులో తగువులు రావంటే వస్తాయి, కానీ ఇప్పుడున్న తగువులు నాకొద్దు అని దేవుని కేంద్రంగా చేసుకున్నారు కాబట్టి వారు ఏం చేస్తారంటే చాలా విషయాలు సమాధానకరంగా ముందుకు, ఆ అనుభవాల్లో ముందుకు, సమస్యను తంపుకుని ముందుకు వెళుచున్న వారుగా ఉన్నారు. మొదటిగా, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. ఏ విషయంలో? కుటుంబం విషయంలో. నీ కుటుంబంలో ఎన్ని ఉన్నా, పైకి ఎంత బాగా కనపడుతున్నా ఆ కుటుంబంలో ఏముండదు? శాంతి ఉండదు, సమాధానం ఉండదు, ప్రేమ ఉండదు, అనురాగం ఉండదు, ఆప్యాయత ఉండదు. కానీ దేవుని కేంద్రంగా నువ్వు చేసుకుంటేనే ఇవన్నీ నీ జీవితంలో ఫలవంతంగా దేవుడు మార్చునుగాక. రెండవది నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు అంటున్నాడు. ఏ విషయంలో మనం ఏమీ చేయలేమంటే, మనము మన జీవన సంబంధమైన విషయాలు ఉన్నాయి. ఇక్కడ కూర్చున్న వారిలో ఒకరు ఉద్యోగ సంబంధమైన విషయాల్లో ఉన్నారు, ఒకరు వ్యవసాయ సంబంధమైన విషయాల్లో ఉన్నారు, మరి ఒకరు వ్యాపార సంబంధమైన విషయాలు ఉన్నారు. ఈ మూడు విషయాలే మేజర్గా జీవన సంబంధమైన విషయాల్లో ప్రతి మనిషిలో పాలిభాగస్తులుగా ఉన్నాయి. అయితే దేవుడు అంటున్నాడు, ఈ ఉద్యోగమే కానీ, వ్యవసాయమే కానీ, వ్యాపారమే కానీ, ఈ మూడు విషయాలు నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు అంటున్నాడు. అదేమిటి? దేవుడు లేకుండా మేము చాలా సంపాదించాం అనుకుంటవచ్చు, దేవుడు లేకోకుండా గొప్ప ఉద్యోగం చేసామనవచ్చు, దేవుడు లేకోకుండా మేము బాగా పంట పండించామనుకోవచ్చు. అలాంటి వాళ్ళందరినీ ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ వాక్య భాగం చెబుతుంది, మత్తయి సువార్త 11:28 ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి. నా యొద్దకు వస్తే ఏం చేస్తాను? ఫిలిప్పీ రాసిన పత్రిక 4:6 అంటున్నాడు, మీ హృదయములకు నేనేం చేస్తానంటున్నాడు? శాంతి ఇస్తాను అంటున్నాడు. చాలామంది నేను బాగా పనిచేస్తున్నాను, బాగా పనిచేస్తూ ఉన్నా కూడా నాకు ఏమి లేదంటే మనశ్శాంతి లేదు అంటున్న వారుగా ఉన్నారు. జాబులోనేమో జాబులో ఏమొచ్చింది? ప్రమోషన్ వచ్చింది, కానీ కుటుంబంలో తగాదాలు జరుగుతున్నాయి. కుటుంబంలో ఏం జరుగుతున్నాయి? తగాదాలు. వ్యవసాయంలో విస్తారమైన పంట పండింది, కానీ ఆరోగ్యం బాగోల. ఆరోగ్యము, విస్తారమైన పంట ఉంది కానీ దాన్ని సంతోషించలేకపోతున్నాం, ఆరోగ్యము బాగోలేదు. వ్యాపారంలో బాగా లాభం వచ్చింది, కానీ నిద్ర లేకుండా పోయింది. 3 అనుభవాలు చెప్పా. జాబ్లో ప్రమోషన్ వచ్చింది, కుటుంబంలో తగులు ఉన్నాయి. పంట బాగా పండింది, ఆరోగ్యం బాగలేదు. వ్యాపారం బాగా చేశా, కానీ మనశ్శాంతి అనేది, నిద్ర అనేది లేకోకుండా పోయింది. అయితే శాంతి అనేది సంపాదనతో రాదు, సమాధానం అనేది సంపాదనతో రాదు. కేవలము దేవుని బట్టే మన జీవితంలో ఈ సమాధానం అనేది వస్తుంది. అందుకే ప్రయాసపడుచున్న వారులారా నా యొద్దకు రండి, నేను మీకు ఏమి ఇస్తాను తెలుసా? ఏ విషయంలో? వ్యవసాయ విషయంలో, ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో, కుటుంబ సంబంధమైన విషయాల్లో ప్రయాసపడుతున్నారు కానీ మీకేమి లేదంటే సమాధానం లేదు, నెమ్మది లేదు. అది రావాలి అంటే అది డబ్బుతో రాదు. ఒక రిచ్ మ్యాన్ బాగా డబ్బు సంపాదించిన తర్వాత ఆయన చెబుతున్న మాట ఏమిటంటే, నేను డబ్బు ద్వారా ఏదైనా కొనగలను, కానీ మంచాన్ని కొంటాను కానీ నేను నిద్రను కొనలేను అంటున్నవాడుగా. ఇంటిని కొంటా కానీ నేనేను కొనలేను అంటే కుటుంబంలో ఆ యొక్క సంతోషపు అనుభవాలు నేను కొనలేను అంటున్నాడు. ఆహారాన్ని కొంటా, ఆనందాన్ని కొనలేను అంటున్నవాడుగా ఉన్నాడు. భారం మోస్తున్న వారంగా ఉన్నాం, కానీ ఉపయోగం లేదంట. దేవుని దగ్గరకు వస్తేనే ఏమిస్తాడంటున్నాడు? విశ్రాంతి అనేది ఇచ్చేవాడుగా ఉంటాం. ఇక్కడ ఉద్యోగ విషయాల గురించి నేను మాట్లాడుతున్నాను. దానియేలు ఒక స్థలంలో ఉద్యోగం చేస్తున్న వాడుగా ఉన్నాడు.
ఉద్యోగంలో చాలా వ్యతిరేకతలు వచ్చాయి. తాను చేస్తున్న ఉద్యోగంలో తాను నీతిగా ఉండని బట్టి, దేవుణ్ణి నమ్ముకుంటున్న బట్టి, వీడు దేవుణ్ణి ఎందుకు నమ్ముకున్నాడు, వీడిని ఎట్టాగైనా సరే ఇబ్బంది పెట్టాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరు ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నా దానియేలు తను నమ్ముకున్న దేవుణ్ణి బట్టి ప్రతిరోజు 3 సార్లు ప్రార్థన చేయడం ప్రారంభించాడు. మనుషులు బట్టి తన యొక్క నడవడికను మార్చుకోలేదు, కానీ మనుషుల తీవ్రత ఎంత ఎక్కువగా ఉన్నా ఎప్పుడు తాను చేసేదే చేస్తూ ఉన్నవాడుగా ఉన్నాడు. దైవికమైన విషయాల్లో సింహాల బోనులో వేయబడ్డాడు తనున్న విధానాన్ని బట్టి, కానీ సింహాలు అతనికి హాని చేయలేదు. అతను బట్టి దేశమంతా దేవుని తెలుసుకునేలాగా చేసింది. హల్లెలూయా! అది ఉద్యోగము. అతనికి ఏమాత్రం భారం లేదు. దేవుణ్ణి నమ్ముకున్నాను, అందుకే నాకు ఈ శ్రమని. అతను దేవుణ్ణి నమ్ముకున్న బట్టి అనేక మంది దేవుని తెలుసుకున్నారు. ఇంకో చోట అన్నాడు, సౌలు గారికి దేవుడు రాజు అనే ఉద్యోగం ఇచ్చాడు ఇశ్రాయేలు ప్రజల మీద. కానీ దేవుని యొక్క ఆత్మను కోల్పోయిన వాడుగా ఉన్నాడు. ఈ ఆత్మను కోల్పోవడం వలన అతను రాజ్యాన్ని పరిపాలించే విషయంలో కానీ, రాజ్యంలో జీవించే విషయంలో కానీ నెమ్మది లేకుండా బతికాడు. చివరికి ఆ ఉద్యోగం పోయింది, రాజు అనే ఉద్యోగం పోయింది. మన జీవిత అనుభవాల్లో కూడా ఇలాగే ఉంటాయి. ఒక వ్యక్తి హైదరాబాదులో MNC కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం అని చేస్తున్న వాడిగా ఉన్నాడు. అలా సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న ఆ వ్యక్తికి మంచి ప్యాకేజ్ వచ్చింది, చక్కటి శాలరీ అనేది కనపడుతుంది. కానీ ఉద్యోగంలో ఏముంది అంటే ఒత్తిళ్ళు ఉన్నాయి, టార్గెట్స్ ఉన్నాయి. ఆ యొక్క బాస్ ద్వారా చాలా రకాలైన ఒత్తిళ్ళు అతడు ఎదుర్కొంటున్న వాడిగా ఉన్నాడు. ఈ ఒత్తిళ్ళు బట్టి అతనికి జీవితంలో ఏం పెరిగిందంటే బీపీ పెరిగిపోయింది. సంపాదన అయితే ఉంది, కానీ అతని జీవితంలో ఏమొచ్చేసింది, ఆ బీపీ అనేది వచ్చింది. ఇంకో వ్యక్తి అదే హైదరాబాద్లో సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్న వాడిగా ఉన్నాడు. ప్రతిరోజు ఉద్యోగానికి వెళ్ళే ముందు 15 నిమిషాలైనా దేవుని యొక్క సన్నిధానంలో ప్రార్థన చేసుకుని బయలుదేరి వెళ్తాడు. ఎన్ని పరిస్థితులు అతని జీవితంలో ఉద్యోగ స్థలాల్లో ఉన్నా కూడా ప్రశాంతంగా అతను జీవిస్తూ ఉన్నాడు. శాలరీ తక్కువే, కానీ మనశ్శాంతిగా ఉన్నాడు. అంటే ఇప్పుడు మనకి దేవుడు లేకోకుండా మనం ఏమీ చేయలేము అన్నదానికి నేను చెప్తున్నా. నాకు వేరుగా ఉండి మీరు ఏమీయో, ఇతని శాలరీ బాగుంది, ప్యాకేజీ బాగుంది, కానీ ఒత్తిళ్ళ మధ్య ఉద్యోగం చేయలేనిటువంటి బలహీనతలోకి వచ్చేసాడు. ఉద్యోగం ఉంది, గొప్ప శాలరీ అయితే కాదు, కుటుంబం పోషించబడుతుంది, కానీ ప్రశాంతంగా ఉన్నాడు. నిజంగా మనము సంపాదించేదంతా దేనికండి? కట్ల మీద కట్టలు పెంచుకుంటాక, పొలం మీద పొలం కొంటాక, లేకపోతే వాటిని బట్టి మనశ్శాంతిగా ఉంటాక? గట్టి చెప్పాలి. వాటిని బట్టి ఆరోగ్యం సంపాదించుకోవడానికి, వాటిని బట్టి మనశ్శాంతిగా ఉండడానికి. మరి దేవుని నమ్ముకున్న వ్యక్తి ఇప్పుడు చేస్తున్నదే కదా. ఈరోజు యేసు నామములో ఆ పరిపూర్ణమైన సమాధానం దేవుని హృదయంలో ఏలుబడి చేయనుగాక. హల్లెలూయా! ఇప్పుడు వ్యవసాయ విషయంకి వచ్చేద్దాం. హగ్గయి రాసిన గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం. ఇతను ఏం చేశాడు, చాలా విత్తనాలు తీసుకుని వెళ్ళిపోయాడు. చాలా విత్తనాలు తీసుకెళ్ళి పొలంలో నాటాడు. విస్తారమైన విత్తనాలు భూమిలో నాటాడు, కానీ వచ్చిన ఫలం కొంచెమే పంట పండించాడట. ఇంకో వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరు ఎవరంటే ఇస్సాకు గారు. ఈయన కరువు కాలంలో ఆ విత్తనాన్ని విశ్వాసంతో విత్తాడు, కానీ అది ఎలా పండిందట, 100 అంతలుగా పండింది. ఒకడేమో దేవుడు లేకుండా విస్తారమైన విత్తనాలు విత్తాడు, ఒకరేమో దేవుని ఆధారం చేసుకుని విత్తనాలు విత్తినవాడు ఉన్నాడు. దేవుణ్ణి ఆధారం చేసుకున్న వాడేమో 100 అంతల పంట అనేది పండించిన వారుగా ఉన్నారు. ఇద్దరు అన్నదమ్ములు. ఎప్పుడైనా సరే ఇద్దరు అన్నదమ్ముల్లో ఇప్పుడు ఏం జరుగుతుందంటే, ఒకతడు దేవుణ్ణి ఆధారం చేసుకోవాలా, ఈరోజు అదును బాగుంది కాబట్టి ఈరోజు జమ్మపోతే గింజరాలు మొలవు అని ఏం చేశాడు అంటే, ఆదివారం అయినా సరే ప్రార్థన తెలిసినా కూడా వాటన్నిటిని మానేశాడు. గింజలు తోలుతున్నాడు, 24 గంటల భూమిలోనే ఉన్నాడు. రెండో వాడు అన్నాడు, ఇవాళ ఆదివారం, దేవుడు ఇంకో రోజు మంచి చదువునిస్తాడు అని కుటుంబం అంతా కూడా మందిరంలోకి వెళ్ళిపోయింది. ప్రశాంతంగా జీవించిన వాడుగా ఉన్నాడు. తర్వాత ఒకరోజు మంచి అవకాశం వచ్చింది. అవకాశాన్ని బట్టి అతడు భూమిని దున్నడం ప్రారంభించాడు. అయ్యా, ఈ గింజలు నాయి కాదు, నీ గింజలు, ఈ పంట నాది కాదు, నీ పంట అని ప్రార్థన చేసి అతడు ఏం చేశాడు, భూమిలో గింజలు నాటి పంటను పండిస్తున్న వాడుగా ఉన్నాడు. ఆ సీజన్లో అందరూ పంటలు పండించారు, కానీ చాలామంది పంటలు ఆ యొక్క పురుగులతోనూ తెగులతోనూ నింపబడటం వలన సరి అయిన పంటను భూమిలోంచి తీసుకురాలేకపోయారు. కానీ ఈ పంట నీదేనయ్యా, ఈ గింజలు నీవేనయ్యా అని దేవుని మీద ఆధారపడిన వ్యక్తి అయితే చక్కటి ఫలమును ఆ భూమిలోంచి బయట తీసుకొచ్చాడు. ఈరోజు వ్యవసాయంలో కూడా నేను చెప్తున్న మాట, నాకు వేరుగా ఉండి మీరు ఏమీయో చేయలేరు.
నాటు వాళ్ళు కానీ నీళ్లు పోయేవాళ్ళు కానీ ఏమీ లేదు. సమస్తాన్ని వృద్ధి కలిగించేది ఎవరు? దేవుడే. కాబట్టి దేవుణ్ణి ఆధారం చేసుకో, దేవుని కేంద్రంగా నువ్వు చేసుకున్నట్లయితే నీ భూఫలమును దేవుడు దీవించునుగాక. హల్లెలూయా. ఇంకొంచెం నేను చెబుతున్న మాట, ఇప్పుడు జాబ్ అయిపోయింది, వ్యవసాయం అయిపోయింది, వ్యాపారం దగ్గరికి వద్దాం. వ్యాపారం దగ్గరికి వద్దాం. బైబిల్ గ్రంథంలో లోకా సువార్త 12వ అధ్యాయం 16వ వచనంలో ఇక వ్యక్తి ఉన్నాడు. అతను అనుకున్నాడు, నేను చాలా పంట పండించాను, గోదాముల్లో పెట్టుకుంటాను, ఇక నా ప్రాణమా తినమో త్రాగమో, అవసరమైతే చాలా వ్యాపారం చేస్తాను అనుకుంటున్నాడు. కానీ ఆ రోజు రాత్రి అతని ప్రాణం పోయింది. ఆ రోజు రాత్రి అతని యొక్క ప్రాణము పోయింది. కానీ ఇక్కడ యేసేపు కనబడుచున్నాడు. చాలాగా ఏం చేశాడంటే బిజినెస్ మేనేజ్మెంట్తో ఆ యొక్క గోడాములు కట్టిన వాడుగా ఉన్నాడు, ధాన్యపు కొట్లను కొట్టిన వాడుగా ఉన్నాడు. ఈ వ్యక్తి ధాన్యపు కొట్లు కట్టాడు, యేసేపు ధాన్యపు కొట్లు కట్టాడు. కానీ ఈ వ్యక్తి ఆ రోజే మరణించాడు. కానీ యేసేపు ఆ ధాన్యపు కొట్ల ద్వారా రోకలతో వ్యాపారం చేసిన వాడుగా ఉన్నాడు. అనేక మంది కడుపు నింపిన వాడుగా ఉన్నాడు. ఇద్దరూ వ్యాపారమే, ధాన్యపు కొట్లు పెట్టడం వలన. కానీ ఒకరు ఆ రాత్రే చనిపోయారు, ఇంకొకరు వ్యాపారాన్ని ఫలవంతంగా మార్చుకున్నారు. అంటే వ్యాపారంలో సక్సెస్ అనేది ఇక్కడ కనబడుచు ఉన్నది. ఒక వ్యక్తి టెక్స్టైల్ వ్యాపారం చేస్తున్న వాడుగా ఉన్నాడు. ఆ టెక్స్టైల్ వ్యాపారం చేస్తున్నప్పుడు తన అకౌంట్లో ఏం చేశాడంటే ఫ్రాడ్ చేశాడు. ఫ్రాడ్ చేయడం వల్ల లక్షల వరకు అతడు లాభాన్ని సంపాదించుకున్నవాడుగా కనపడుతున్నాడు. కానీ కొన్ని రోజుల తర్వాత 16 సంవత్సరాలు తన కొడుకు యాక్సిడెంట్లో చచ్చిపోయాడు. చాలా సొమ్ము అతని జీవితంలో ఉంది, ఆ సొమ్ముతో తన కొడుకును బతికించుకోలేకపోయాడు. అతను అంటున్న మాట, నాకెంత వ్యాపారం ద్వారా సొమ్ము వచ్చినా నా జీవితంలో ఏమి లేదు, మనశ్శాంతి లేదు అని దేవుని దగ్గరికి వచ్చిన వాడుగా ఉన్నాడు. కొన్ని రోజులకి దేవుని యొక్క వాక్యాన్ని బట్టి, సంఘం యొక్క సహవాసాన్ని బట్టి, ఆ యొక్క అనుభవాలు బట్టి అతడు ఏం చేస్తాడంటే బలము తెచ్చుకున్నవాడు. కొడుకు పోయాడన్న బాధ కొంత ఉన్నా కూడా, అప్పుడప్పుడు గుర్తొస్తూ ఉన్నా కూడా, దేవుని వాక్యాన్ని బట్టి అతడు ఏం చేస్తున్నాడంటే ముందుకు వెళుచున్నవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఒక నూతనమైన సమాధానం అతని జీవితంలో ఉంది. 3 అనుభవాలు. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. ఏ విషయంలో చెప్పాలి? ఉద్యోగ విషయమే కానీ, వ్యవసాయ విషయమే కానీ, వ్యాపార విషయమే కానీ. ఎందుకంటే ఇదంతా పురుషులైన మనమే చేసేది. ఏ పని అడ్డం ఆ రోజు వచ్చిందంటే ఆ పని అడ్డంగా పెట్టి మందిరం మానేస్తాం కదా. అందుకే దేవుని యొక్క వాక్యం మీతో చెప్తున్నా, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. అయితే దేవుని యొక్క వాక్యం ఇంకా చాలా స్పష్టంగా చెప్తుంది, ఇంకా చాలా స్పష్టంగా ఉంటుంది. జీవితంలో యేసు అనేవారు లేకపోతే మనకు ఒక సరి అయిన దిశ అనేది ఉండదు. ఇది అసలైన విషయం. కుటుంబంలో తగువులు, దేవుడు లేకోకుండా తగువులు పరిష్కరించలేవు. ఇప్పుడు వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యవసాయంలో కానీ దేవుడు లేకుండా నువ్వేమి చేయలేవు. అలాగే జీవితంలో దేవుడు నీకు లేకపోతే సరి అయిన దిశ అనేది ఉండదు. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో నేను మార్గము అంటున్నాడు. కీర్తనలో 32వ అధ్యాయం 8వ వచనంలో నీవు నడవవలసిన మార్గమును నేను నీకు బోధిస్తాను అంటున్నాడు. అంటే దేవుడు మనకు సరి అయిన దిశను గురించి ఆయన బోధించేవాడుగా ఉంటాడు. దేవుడు మనకి సరి అయిన మార్గము బోధించకపోతే మనం వెళుతున్న మార్గాల్లో కన్ఫ్యూజన్ ఉంటుంది. దేవుడు ఏం చెప్పాడు? నినివేకు వెళ్ళమన్నాడు. కానీ యోనా ఏం చేస్తున్నాడు? తర్షీషుకు వెళుతున్నాడు. చాలాసేపు కన్ఫ్యూజను, నినివేనా తర్షీషా. చివరికి దేవుడు చెప్పిన మాట దిశ కాకోకుండా సొంత మార్గంలో కన్ఫ్యూజన్లో వెళ్ళాడు. కాబట్టి సముద్రంలో చిక్కుకుపోయి చేప గడుపులో పడి పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తున్నాడు. నువ్వు బతికిస్తే నువ్వు చెప్పినట్టుగా నినివే వెళ్ళి సువార్త చెప్తానంటున్నాడు. మన జీవితంలో సరి అయిన దిశ అనేది రావాలంటే దేవుని మాట బట్టే. దేవుని మాట లేకుండా నువ్వు వెళితే నీ జీవితంలో కన్ఫ్యూజన్లో పడిపోతావు. యోనాలాగా నువ్వు మార్గం సముద్రం మధ్యలో చిక్కుబడిపోతావు. ఇంకొంచెం నేను చెప్తున్నా, ఇప్పుడు మన జీవితంలో దేవుడే కనుక లేకపోతే, దేవుని యొక్క దిశానిర్దేశం లేకపోతే ఏం జరుగుతుందంటే రాంగ్ చాయిస్ అనేది ఏర్పాటు చేసుకుంటాం. ఏంటి రాంగ్ చాయిస్? ఇప్పుడు లోతును అబ్రహాముని కావాల్సిన కోరుకోవే అన్నాడు. వెంటనే లోతు ఏమనాలి? ఏం కోరుకుంటామయ్యా, ఇన్ని రోజులు దేవుడే కదా మనల్ని పోషించింది, నువ్వు లేకుండా నేను ఎక్కడ ఉంటాను, నువ్వు ఎక్కడికి వెళ్తావు చెప్పు, నేను అక్కడికి వెళ్తా తప్ప, నువ్వు లేకుండా నాకేం కలిగింది, నువ్వు వెళ్ళమన్న చోట నేను వెళతాను అని అనాలి. ఎందుకంటే దేవుడు వెళ్ళమన్న చోటకి ఎవరు వెళ్ళారు? అబ్రహాం వెళ్ళాడు. అట్లాగే అబ్రహాము
అనుభవాలు నడుస్తున్న ఇస్సాకు కూడా అదే మాట అనాలి. ఏలియా అద్భుతాలను ఏలీషా రెండంతలు చేశాడు ఏలియాతో పాటు నడవడం వల్ల. మరి అబ్రహాంతో నడుస్తున్న ఈ యొక్క లోతుకు అబ్రహాం యొక్క భక్తి అప్పలేదనుకుంటా, అందుకే రాంగ్ చాయిస్ తీసుకున్నాడు. దేవుడైతే అబ్రహాం అయితే దేవుని మాట చొప్పుడు వెళ్తున్నాడు, లోతు అయితే రాంగ్ చాయిస్, సొంత ఉద్దేశం చొప్పున ఎక్కడికి వెళ్తున్నాడు? సొదొమ గొమొర్రాకు వెళుతున్నాడు. అది పచ్చటి మైదానాలని, పశువులకు చక్కటి మేత ఉందని వెళ్ళాడు. చివరికి అగ్నిగంధకాల చేత కాల్చబడిందే. నీ జీవితంలో దేవుడు సరైన దిశానిర్దేశం లేకపోతే, నీకు సరైన మార్గం బోధించకపోతే నువ్వు కన్ఫ్యూజన్లో ఉంటావు. అట్ ది సేమ్ టైం రాంగ్ చాయిసెస్ అంటే ఇట్లా చెడు నిర్ణయాలు తీసుకునేవాడుగా ఉంటావు. అంత మాత్రమే కాదు, భవిష్యత్తు గురించి భయం ఉంటుంది. ఇప్పుడు ఇలా ఉన్నారు, రేపు పొద్దున బాగుంటానా లేదా? ఇప్పుడు నా పిల్లలు బాగానే ఉన్నారు, రేపు పొద్దున పిల్లలు సమాజంలో ప్రయోజకులు అవుతారా లేదా? ఇప్పుడు నా వ్యాపారం బాగుంది, రేపు పొద్దున నా వ్యాపారం బాగుంటుందో లేదా? భవిష్యత్తును గురించిన భయము. దేవుడు మన జీవితంలో సరైన దిశానిర్దేశం ప్రకారము చేసిన నిర్ణయాల ప్రకారం మనం వెళ్ళకపోతే ఎప్పుడు రేపటి గురించి ఆందోళన కనపడుతూ ఉంటుంది. కాబట్టి ఈరోజు నేను చెప్తున్న మాట ఏమిటంటే, నీవు ఏ విధమైన మార్గం ఎంచుకోవాలన్నా నువ్వు ప్రార్థనలో నిర్ణయాలు తీసుకోవాలి. అయ్యా, నా జీవితంలో నేనేం చేయాలి, ఎటు వెళ్ళాలి, ఎక్కడ ఉండాలి అన్నది నా చిత్తము కాదు ప్రభా, నీ చిత్తము నా ఎడల జరిగించు అని ప్రార్థనలో నువ్వేం చేయాలంటే నిర్ణయాలు తీసుకునేవాడుగా ఉండాలి. అయ్యా, నువ్వు చెప్పావు నా పాదాలకు నువ్వు దీపమై ఉంటావు అంటున్నావు కదా. ఈరోజు నువ్వు ఏదో చదువుకున్నావు, ఎక్కడికో వెళ్ళాలనుకుంటున్నావు, స్థిరపడాలనుకుంటున్నావు, ఏదో కోర్సు నేర్చుకోవాలనుకుంటున్నావు, మంచిదే, యవ్వన కాలంలో ఉన్న బిడ్డ. కానీ దేవుని సన్నిధానం ఎవరా? అయ్యా, ఈ వివాహం నీ చిత్తమేనా? ఈ ఉద్యోగం నీ చిత్తమేనా? ఈ కోర్సు నీ చిత్తమేనా అని నీవు మనసు ఆలోచన చేసి వెళ్ళడం కాదు, దేవుని చిత్తంలో పెట్టు. వాక్యం నీకు ఏది చెప్తే ఆ వాక్యం ప్రకారం. వాక్యం ఎప్పుడు కూడా మనుషుల్ని తప్పుదావ నడిపించదు. నీ సొంత చిత్తమే నిన్నేం చేస్తుందంటే తప్పు మార్గంలో నడిపించేదిగా ఉంటుంది. ఈరోజు ఒక గ్రామంలో ఏం చేస్తాడంటే, ఒక యవనస్తుడు ఉన్నాడు. ఆ యవనస్తుడు డిగ్రీ కంప్లీట్ చేసిన వాడుగా ఉన్నాడు. కంప్లీట్ చేసిన యవనస్తుడు హైదరాబాద్లో కోచింగ్కి వెళ్ళాడు. 2 సంవత్సరాల పాటు ట్రైనింగ్ అయ్యాడు. ఎంత ప్రయత్నం చేసినా ఉద్యోగం రాలా. చాలా డిప్రెషన్లో ఉండిపోయిన వాడిగా ఉన్నాడు. ఒకరోజు సూసైడ్ అటెంప్ట్ చేసుకోవాలనుకున్నాడు, చేసుకోలే. కానీ అనుకోకుండా క్రైస్తవ స్నేహితుడు అతన్ని దర్శించిన వాడిగా ఉన్నాడు. అతను దర్శించినప్పుడు తనకు ఒక వాగ్దానం వచ్చినప్పుడు ఆ వాగ్దానాన్ని పట్టుకుని ఆ స్నేహితుడికి ఇచ్చా, అరే బాబు, డిప్రెషన్లో ఉండవద్దు, ఇదిగో ఇర్మీయా రాసిన గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనం చదువుకో. ఇదిగో మన గురించి దేవుడు సమాధానకరమైన ఉద్దేశాలు కలిగి ఉన్నాడంట. రాబో కాలమందు నీ పక్షంగా మంచి కార్యాలు చేస్తాడు, అవి కీడు నిమిత్తము చేయడంట. నీ వాగ్దానం కనపడుతుందిరా. ఈ వాగ్దానం బట్టి ధైర్యం తెచ్చుకొని సహోదరుడు అతను బోధించిన వాడుగా ఉన్నాడు. సూసైడ్ అటెంప్ట్ చేసుకుందాం అనుకున్నాడు, కన్నీళ్ళు వచ్చినాయి. నేను కనుక ఈ వాగ్దానం చూడకపోతే, ఈ వాగ్దానాన్ని బట్టి నేను నిరీక్షణ పొందకపోతే ఈరోజు నన్ను బట్టి నా కుటుంబస్తులు బాధపడేవారే అని కన్నీళ్ళు వచ్చినాయి. దేవుని యొక్క వాగ్దానాన్ని బట్టి అతడు ఏం చేశాడంటే దేవుని బట్టి సమాధాన పడిన వాడుగా ఉన్నాడు. తర్వాత చిన్న చిన్న ప్రయత్నాలు చేస్తూ అతడు కన్సిస్టెంట్గా అతడు ఆ ఉద్యోగాన్ని, చిన్న జాబ్ అయిన ఉద్యోగాన్ని చేస్తూ ఉన్నప్పుడు దేవుడు అతనికి మంచి ఉద్యోగంలో అతనికి జీవితాన్ని స్థిరపరిచిన వాడుగా ఉన్నాడు. ఆ యువకుడు చెబుతున్న మాట మందిరంలోకి వచ్చి, ఈరోజు నేను మీ మధ్య ఉన్నాను అంటే అది నా వలన అయింది కాదు, దేవుడు లేకపోతే నా జీవితం ఎప్పుడో ఎండ్ అయిపోయేది. దేవుడు లేకపోతే నా జీవితము ఎప్పుడో ఎండ్ అయిపోయి, కానీ దేవుడు ఉన్నాడు కాబట్టి నేను మీ మధ్య సాక్ష్యం చెప్తున్నాను అన్నాడు. హల్లెలూయా. అంటే జీవితంలో సరి అయిన నిర్ణయము తీసుకోవాలన్నా కూడా ఎవరు ఉండాలి? దేవుడే ఉండాలి. నాకు వేరుగా ఉండి మీరు ఏమయ్యో 4 విషయాలు చెప్పారు. మొదట చెప్పండి, కుటుంబంలో తగువులు ఉంటాయి. దేవునికి వేరుగా ఉండి ఆ తగులు మీరు పరిష్కరించలేరు. 2, వ్యాపారము, ఉద్యోగము, వ్యవసాయం. వ్యాపారం, ఉద్యోగము, వ్యవసాయం. ఈ 3 విషయాల్లో దేవునికి వేరుగా ఉండి మనం ఫలవంతంగా అవ్వలేం. 3, జీవితంలో ఒక నిర్ణయం. ఈ నిర్ణయము కూడా దేవునికి వేరుగా ఉండి మనం ఏం చేసినా అది ప్రయోజనకరంగా మార్చు. అయితే దేవుడు ఏమంటున్నాడు అంటే, ద్రాక్షావళిని నేను, తీగలు మీరు, నా యందు మీరు నిలిచి ఉంటే మీరు బహుగా ఫలిస్తారు. ఎట్లా ఫలిస్తాం? ఈ కీర్తనకాడు, ఈ దైవ సేవకుడు అంటున్న మాట, ఇదిగో నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే నా ప్రభువునందు నేను బలవంతుడని అంటున్నాడు. హల్లెలూయా. నా బలహీనతలో దేవుడు నాకు బలమిస్తున్నాడు అంటున్నాడు.
నా బలహీనతలో దేవుడు నాకు బలం. ఎందుకంటే ఈ పౌలు గారికి ముళ్ళు ఉంది, ముళ్ళని బట్టి 3 సార్లు ప్రార్థన చేశాడు. కానీ దేవుడు అనంటే నీ బలహీనతలో నా కృప చాలయ్యా అన్నాడు. ఆ కృపను బట్టి పౌలు విస్తారమైన పరిచర్య, బలహీనతలో ఉన్నా కానీ బలహీనతలో విస్తారమైన పరిచర్య పౌలు చేయగలిగిన వాడుగా కనపడుతున్నాడు. కరెంటు ఉంది, ఆ కరెంటు ఫ్లో అయితే ఏ మిషన్ అయినా పనిచేస్తుంది. కానీ ఎంత గొప్ప మిషన్ అయినా మిషన్లో కరెంటు ఫ్లో కాకపోతే ఆ మిషన్ ప్రయోజనం లేదు కదా. అట్లాగే దేవుని యొక్క కృప నీ పక్షంగా ఉన్నట్లయితే ఎంత వాక్య సేవకుడు అయినా, ఎంత అధికారి అయినా, ఎంత పెద్దవైనా, ఎన్ని నాలెడ్జ్ నీలో ఉన్నా దేవుని కృప నీలో లేకపోతే నువ్వు నిష్ప్రయోజనం. ఆయన కృపలో నువ్వు వర్ధిల్లాలి. ఎందుకంటే ఆయన కృప నీలో ఉన్నట్లయితే అసాధ్యమైన విషయాలు నీలో సాధ్యమవుతాయి. చెరసాల్లో ఉన్న పౌలు శీల సంతోషిస్తున్నారేంటి? పెరసాల్లో ఉన్న పౌలు శీల ఆనందంగా ఉన్నారేంటి? వారు పాటలు పాడుతున్నారేంటి? ప్రార్థన పాడుతున్నారేంటి? ఇది అసాధ్యమైన కార్యం కదా. నిజంగా దేవుడు కృప నీలో ఉన్నట్లయితే అసాధ్యమైన కార్యాలు దేవుడు నీ జీవితంలో సాధ్యపరచును గాక. మోషే అంటున్నాడు, నేను నత్తివాడని. కానీ దేవుడు అంటున్నాడు, నా జనాంగాన్ని నడిపించే నాయకుడు నీవే అంటున్నాడు. హల్లెలూయా. అలాగే దేవుడు ఏం చేస్తాడంటే ఐగుప్తు చెర నుంచి ఇశ్రాయేలుని బయటికి మోషే ద్వారానే, నాయకుడైన మోషే ద్వారానే నడిపించాడు. నత్తివాడిని గురించి దేవుడు నా ఇల్లు అంతటిలో నమ్మకమైన వాడు అని గొప్ప సాక్ష్యం దేవుడు చెప్తున్నాడు. అసాధ్యమైన కార్యాన్ని మోషే విషయంలో సాధ్యం చేయలేదా? గిద్యోనన్న నేను చిన్నవాడిని అంటున్నాడు. కానీ ఈ చిన్నవాడని గిద్యోనికి ద్వారా ఇశ్రాయేలుకి దేవుడు గొప్ప విజయాన్ని ఇచ్చాడు. అసాధ్యమైన కార్యాన్ని దేవుడు గిద్యోని విషయంలో సాధ్యపరిచిన వాడుగా ఉన్నాడు. ఇది ఫలవంతమైన అనుభవం అంటే. ఆయనలో ఎవరైతే ఫలిస్తారో నువ్వు నత్తివాడై ఉండవచ్చు, నేను నాయకుడిగా చేస్తాడు. ఆయనలో ఎవరైతే ఫలిస్తారో నువ్వు చిన్నవాడై ఉండవచ్చు, నీ ద్వారా భీకరమైన యుద్ధాలు జరిగించి అందులో విజయం దేవుడు నీకు ఇచ్చునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఒక వ్యక్తి చిన్ననాటి కాలంలో పోలియో వచ్చింది. తల్లిదండ్రులు అందరూ అంటున్నారు, వీడు ఎందుకు పనికిరాడు, అయ్యో ఈ పోలియో వచ్చింది, ఈ కుంటికాలోడు, జీవితాంతం వీడిని మనం భరించాలి, జీవితాంతం వీడిని మోయాలి అనుకున్నారు. కానీ వీడికి పోలియో వచ్చినా కూడా కష్టపడి చదువుకున్నాడు. కష్టపడి చదువుకుని ఒక ప్రయోజకుడయ్యాడు. దేవుడు మహాకృప ఏం చేసిందంటే అతన్ని ఒక మెంటార్గా చేసి అనేక మందిని ప్రేరణ కలిగించి ఒక వక్తగా దేవుడు అతను వాడుకోవడం ప్రారంభించిన వాడుగా ఉన్నాడు. ఒకరోజు అందరి ముందు నిలబడి ఏమన్నా సాక్ష్యం చెప్తున్నాడంటే, ఇదిగో నాకున్న లోపం ఏమిటంటే నా కుంటికాలు, ఇది పోలియో కాలం. ఈ పోలియో కాలం బట్టి అందరూ నన్ను ఏమన్నారంటే అప్రయోజకుడు. ఇది నాకేం తీసుకొచ్చిందంటే సిగ్గు తీసుకొచ్చింది. ఇది నాకేం చేసుకొచ్చిందంటే నేను చేతగాని వాడిని అనే ముద్ర నాకు వేసింది. కానీ దేవుడు ఏం చేశాడంటే ఈ అనుభవాల్లోనే దేవుడు నన్ను బలపరిచాడు అంటున్నాడు. హల్లెలూయా. ఈ పోలియో అనుభవం లేకపోతే నేను ఈరోజు మిమ్మల్ని మధ్య నేను నిలబడేవాడిని కాదు, మిమ్మల్ని బలపరిచేవాడిని కాదు అంటున్నాను. ఈరోజు నీ ప్రతి ఒక్క లోపాన్ని బట్టి అనేక మంది మధ్య నిన్ను బలపరిచే సాధనంగా నిన్ను నిలబెట్టునుగాక. ఆయనలో ఫలించేవారు, ఆయనలో ఎవరైతే అంటుకట్టబడిన వారుగా ఉంటారో వారో లోపాలు ఉండవచ్చు, కానీ ఆ లోపాలు అటండి అది కారణంగానే ఉంచడంటండి. లోపాలు ఉన్నా కూడా దేవుడు అనేక మంది మధ్య వెలుగుగాను ఫలవంతంగాను దేవుడు మనెల్లరినీ మార్చునుగాక. దేవుని ఆధారం చేసుకున్నాడు ఈ కుంటి వ్యక్తి, పోలియో వ్యక్తి గొప్పగా వాడబడ్డాడు. ఈరోజు నీ జీవితము నీ సొంత నిర్ణయాల మీద ఆధారపడుతుందా, దేవుని నిర్ణయాల మీద ఆధారపడుతుందా? నాకు వేరుగా ఉండి మీరు ఏమీయో ఇక మీదట నీ జీవితంలో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా దేవుని సన్నిధానంలోకి వచ్చి ప్రార్థనాపూర్వకంగా వాక్యము నీ జీవితంలో ఏదైతే చెప్తుందో దాని ప్రకారం నిర్ణయం తీసుకున్నట్లయితే ఆయన యొక్క అనుసంధానంలో నువ్వు బహుగా ఫలించునుగాక. దేవుడు కొద్ది మాటలు మన వీటిలో దీవించునుగాక. ప్రార్థన.